సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉప్పల్ సర్కిల్ అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలవబోతుందన్నారు ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందుముల పరమేశ్వరరెడ్డి. గత 10 ఏళ్లు ఉప్పల్ నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా ఉందన్నారు. ఉప్పల్ రామంతపురం డివిజన్లలో దాదాపు 44 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్టుగా వెల్లడించారు. మంగళవారం జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. నరేందర్ రెడ్డి గారు కూడా మా సీనియర్ నాయకులు మరి కార్పొరేటర్లతో ఒకసారి కలవడం జరుగుతుంది. తొందరలోనే 10 ఎకరాలల్లో ఉప్పల్ బగాయత్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కూడా మరి చేపట్టడానికి ఈరోజు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. మంగళవారం రోజు మరి ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారితో దాదాపు 43 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు మరి శంకుస్థాపన చేయడానికి మరి శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మరి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు మరి ఉప్పల్ నియోజకవర్గానికి మరి రాబోతుంది. మరి మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఈరోజు ప్రభుత్వం అనుకూలంగా ఉంది. అది కూడా తొందరలోనే పనులు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఏదైతే ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే అభివృద్ధి జరిగింది తప్ప మరి గతంలో 10 సంవత్సరాలల్లా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. మరి వచ్చే నెల ముఖ్యమంత్రి గారే ఏదైతే ఎస్ఎన్డిపి మరి చెర్లపల్లి ఉందో, కాప్రా, చెర్లపల్లి, అదేవిధంగా అప్సిగూడల చిల్కనగర్ డివిజన్, ఇవన్నీ కూడా 101 కోట్ల రూపాయలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతుల మీద మరి వచ్చే నెలలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుందని గత 10 సంవత్సరాలుగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఈడ ఒక్క పని కూడా కాలే. అంటే ఏడేసిన గొంగడ ఆడనే ఉండే. మరి అన్ని సమస్యలు తెలిసిన రేవంత్ అన్న సీఎం అయినాక అన్న ఈడ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఉప్పల్ నియోజకవర్గానికి అన్న ఈడ పనులు కావాలి, అభివృద్ధి పనులు కావాలి అనగానే మరి అన్న ఉప్పల్ నియోజకవర్గానికి నిధులు ఇచ్చిర్రు. మరి అవి జంక్షన్ల అభివృద్ధి కోసమే కావచ్చు, రోడ్ల కోసమే కావచ్చు, ఇంకా డ్రైనేజ్ కొత్త నిర్మాణం కోసమే కావచ్చు, మరి అన్న ఉప్పల్కి నిధులు ఇచ్చిర్రు. దాదాపు ఒక ఏడాదిలా 200 కోట్ల రూపాయల నిధులు ఇచ్చిర్రు. 43 కోట్ల నిధులతోటి మరి మన జిల్లా ఇన్ఛార్జ్ అయిన శ్రీధర్ బాబన్న గారు